తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ హీట్ వేవ్ పరిస్థితుల్లో జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే చాలు బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు ప్రజలు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండింతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఏపీలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఇక ఏపీలో ఎండలు తీవ్రత ఎలా ఉందో మరింత సమాచారం తెలియజేయడానికి మా ప్రతినిధి నందిని ఉన్నారు ఫోన్ లైన్లో. నందిని, చెప్పండి, ఏపీలో ఎండ పరిస్థితులు సామాన్యంగా కోస్టల్ ఏరియా కాబట్టి ఏపీలో ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుంది, ఉక్కపోతే ఎక్కువగా ఉంటుంది, చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి, అందరి యొక్క షర్టులు కూడా ఉప్పుతో తడిచిపోతూ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ఉష్ణోగ్రతలు తట్టుకోవాలి అంటే ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వం ఎటువంటి సలహాలు ఇస్తుంది ప్రజలకి? ఖచ్చితంగా ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భానుడు బగ్గుమంటున్నాడని చెప్పాలి. మరో పక్క ఒక పక్క ఎన్నికలు, ఒక పక్క ఈ ఎండ వేడితో వచ్చే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పాలి. రాష్ట్రంలో వడగాలులు అయితే తగ్గకపోగా మరింత తీవ్రతగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఒక పక్క వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సగానికి పైగా జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని అయితే చూపుతున్నాయని చెప్పాలి. పలు చోట్ల 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మీరన్నట్టు ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువైపు అంతా కూడా కోస్తా, అటు విశాఖ ఇదంతా కూడా కోస్తా తీరం ప్రాంతం కాబట్టి ఉక్కపోత ఈ ఏదైతే సముద్రము వేడి ఉంటుందో ఉష్ణోగ్రత వల్ల మరింత కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు కూడా ఇటువంటి ఈ సిచ్యువేషన్ లో బయటకు రాకూడదని చెప్పి ఇప్పటికే వాళ్ళకి అవగాహన కూడా కల్పిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఆరోగ్య శాఖ అధికారులు అయితే. ముఖ్యంగా ఎవరైనా ఇంకా తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా కొన్ని ఇవి కూడా ఏదైతే టోపీ పెట్టుకోవడం కావచ్చు, లేదంటే టవాలు చుట్టుకోవడం కావచ్చు, ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఎప్పటికప్పుడు కూడా బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది కాబట్టి వాటర్, లిక్విడ్, రసాయనాలు ఎక్కువ తీసుకోవాలని కూడా వారికి అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరోపక్క ఎక్కడికెక్కడ చలివేంద్రాలు కార్పొరేషన్ పరిధిలో కావచ్చు, ఇటు కలెక్టర్ కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఎక్కడికెక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో, కార్పొరేషన్ లో కూడా ఈ ఏదైతే చలివేంద్రాలను కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 9 అయితే చాలు బయటకు రావాలంటే సూర్యుడు నడి రోడ్డు నెత్తి మీద అయితే నేను ఉంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఈ వడగాల్పుల హెచ్చరికలతో పాటు ఒక పక్క భానుడు బగబగలు కూడా బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రము 4 గంటల వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా 4 దగ్గర నుంచి మళ్ళీ ఉక్కపోతతో ఒక పక్క అంటే ఏడాది పోల్చుకుంటే కరెంటు కోతలు అనేది ఏడాది చాలా తక్కువగా ఉన్నాయి. కానీ గత ఏడాది కంటే ఈ ఏడాది మాత్రం ఎండలు మాత్రం బేభత్సంగా ఉందని చెప్పాలి. అంటే ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఉందంటే వచ్చే నెల మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందని తలుచుకుంటే భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పచ్చు. ఎందుకంటే వచ్చే నెల మళ్ళీ ఎన్నికలు, పోలింగ్ ఉంది. అక్కడి వరకు కూడా ప్రజలు బయటకు రావాలి. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారో అధికారులు అనేది కూడా చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపు 4 వారాల నుంచి ఉష్ణతాపం అయితే తీవ్ర ప్రతాపం చూస్తుందని చెప్పొచ్చు. ఈ పరిస్థితి నెలాఖరు వరకు కొనసాగుతుందని ఇప్పటికే అమరావతి వాతావరణ కేంద్రం కూడా చెప్తుంది. అంటే శుక్రవారం ఈ 41 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 116 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని, అలాగే శనివారం కూడా మరింత ఉధృత మండలాల్లో తీవ్రత వడగాల్పులు కూడా వీస్తాయని ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. నిన్న ఏదైతే 114 మండలాల్లో వడగాల్పులు ఉంటాయో అదే పరిస్థితి ఏపీలో కూడా మళ్ళీ శనివారం కూడా 114 మండలాలు కూడా వడగాల్పులు వీస్తాయని ముందుగానే చెప్తున్నారు. ఆయా మండలాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అయితే నందిని, ఇది ఎలక్షన్ల సంవత్సరం కావటం, ఇప్పుడు ఈ ప్రభావం ఎలక్షన్ల మీద కూడా పడే అవకాశం ఉందా? పోలింగ్ రోజు కూడా పోలింగ్ ఏమన్నా తక్కువ జరిగే అవకాశం కనబడుతుందా? ఎండలు ఇంత తీవ్రతగా ఉన్నాయి. ఇప్పుడు సిచ్యువేషన్లో చూస్తుంటే ప్రచారాల హోరు కూడా పొద్దున 10 లోపు సాయంత్రం 6 తర్వాతే అన్నట్లుగా ఉంది. నాయకుల పరిస్థితి కూడా ఎలా ఉందంటారు? ఖచ్చితంగా ఏదైతే ఈ 10 రోజుల నుంచి నాయకులు కూడా సాయంత్రం 4 నుంచి రాత్రి అంటే 10 గంటల వరకు ప్రచారానికి అనుమతి ఉంది కాబట్టి ఆ లోపలనే వీళ్ళు ప్రచారానికి అయితే వెళ్తున్నారు. అలాగే ఉదయం 8 గంటలకి కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని నియోజకవర్గాల్లో 8 గంటల నుంచి 11 గంటల లోపునే ఈ ప్రచారాన్ని అయితే ఆపేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మధ్యాహ్నం ఇంకా బయట నిలబడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో ప్రజలను కూడా బయటకు తీసుకురావడం కార్యకర్తలకు ఏదైనా అయితే బాధ్యత మళ్ళీ ఆయా పార్టీలు వహించాలి కాబట్టి ముందుగానే వీరంతా కూడా జాగ్రత్త
కంగారుతో పడుతున్నారని చెప్పొచ్చు. అంటే గత 10 రోజుల క్రితం నుంచి కూడా ఉదయం 12 గంటల వరకు ప్రచారాలు కొనసాగుతూ ఉండేవి, బయట మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణం పరిస్థితి బాగోలేదు కాబట్టి వీళ్ళు కూడా టైమింగ్స్ మార్చుకున్నారు. అలాగే చూసుకున్నట్లయితే వచ్చే నెల ఏదైతే పోలింగ్ ఉందో పోలింగ్ సమయానికి సంబంధించి కూడా మరింత వాతావరణం వేడెక్కే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఇక్కడ బ్యాలెట్ సంబంధించి అంటే కాకినాడ జిల్లాకి సంబంధించి ఆయా జిల్లాలో ఈ బ్యాలెట్ బాక్స్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో ఆయా కేంద్రాల్లో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే ముఖ్యంగా వృద్ధులకి చాలా వరకు కూడా ఓట్ ఫర్ హోమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు. సో మిగతా యూత్ కావచ్చు, మిడిల్ ఏజ్ కావచ్చు, మీరన్నట్లు కొంతమంది క్లాస్ పీపుల్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఓట్ వేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి సో కొంచెం ఉష్ణోగ్రత పెద్దగా వాళ్ళకైతే ఎండ అయితే ఉండకపోవచ్చు. ఆ మధ్యాహ్నం వరకు కూడా కొంచెం మళ్ళీ ఈ ఓటింగ్ తగ్గుతుంది కాబట్టి మళ్ళీ సాయంత్రం పెరిగే అవకాశం ఉంటుంది. నందిని, థ్యాంక్ యూ నందిని.